హాయ్ గైస్, మా జేజీ చేసిన చింతాకు పొడి శనక్కాయల పొడి చేసే విధానం చూడండి. హాయ్ గైస్, ఫస్ట్ ఉప్పు మిరపకాయ బాగా వేయించుకొని రోట్లో వేసుకున్న తర్వాత బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ బాగా దంచి దాని తర్వాత మా అత్తయ్య దంచుతూనే ఉంది. తర్వాత శనక్కాయ విత్తనాలు వేసుకొని బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. పైన వీడియోలో కూడా ఉంది చూడండి. తర్వాత బాగా వేయించుకున్న చింతాకు పొడి బాగా వేసి దంచుకోవాలి. దంచుతూనే ఉండాలిగా మెదిగేంత వరకు దంచి 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 చూడండి గ్యాస్. ఎక్కువ వీడియో అవుతుందని షార్ట్ చేసి 2 వీడియోలు ఒకటేసారి ప్లే అయ్యేటట్టు చూస్తున్నాను. బాగా దంచిన తర్వాత అట్లా దంచుకుంటానే ఉండాలి గ్యాస్. అయితే చేసినట్లే. దీన్నైతే మిక్సీలో అయితే వేసుకోవద్దండి, రోట్లో దంచుకుంటేనే మంచిగా ఉంటుంది. బాగా మెత్తగా దంచుకొని దీని తర్వాత తెల్లవాయలు వేసుకోవాలి గాయస్. తెల్లవాయలు అంటే తెల్లగడ్డలు, వెల్లుల్లి అట్లా అంటారు. తెల్లగడ్డలు వేసుకొని బాగా దంచుకున్న తర్వాత మళ్ళీ పక్కన గిన్నెలోకి తీసుకోవాలి. అట్లా పక్కకు తీసుకుంటా మెదుపుకుంటా దంచుకుంటూ రావాలి గైస్. మళ్ళీ అడుగున ఉండేది అట్లే ఉండిపోతుందని కింద గరిటె పెట్టి దంచుకుంటూ ఉంది గైస్ మా అత్త. ఒకసారి ట్రై చేయండి గైస్, మా అత్త బాగా చేస్తుంది. లాస్ట్లో తెల్లవాయ వేసుకొని దంచాలి. బాగా మెత్తగా మెదిగేంత వరకు దంచుకుంటా ఉంటే అడికి అయిపోతుంది. ఇప్పుడు చింతాకు పొడి రెడీ అయింది గైస్. ఎవరన్నా చూడకుంటే కింద వీడియోలో మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే అవుతుంది, అది చూడండి. అట్లా దంచుతూనే ఉంటే దీని టైం టేకింగ్ గైస్. మిక్సీలో అయితే తొందరగా అయిపోతుంది కానీ టేస్ట్ ఉండదు. రోట్లో అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీకు ఏంటన్నా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి గైస్. మా అత్తని అడిగి చేసి పెడతాను. మా అత్త వంటలు బాగా చేస్తుంది. మీకు ఏదన్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. కొంచెం ఓపికగా చూస్తే వీడియో బాగుంటుంది గైస్. చాలా టైం పట్టింది. అక్కడికి అయిపోయింది శనక్కాయల పొడి. ఇది కూడా అంతే గైస్. ఉప్పు వేసుకొని ఒటిమిరపకాయలు బాగా వేయించుకొని అది పల్లీలు మెత్త పొడి ఎగరకూడదని అట్లా వేసింది గైస్. బాగా దంచుకున్న తర్వాత శనక్కాయ విత్తనాలు శనక్కాయ విత్తనాలు బాగా మెదిగేంత వరకు బాగా దంచుకొని ఇట్లా స్టెప్ బై స్టెప్ కొంచెం ట్రిమ్ చేసుకుంటూ వచ్చినాను. దాని తర్వాత ఇట్లా వెల్లుల్లి వేసుకుంది గైస్. కొంచెం తెల్లవాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది గైస్. అట్లా ముద్దగా వేసుకుంటే అన్నంలోకి, కొంచెం తెల్లవాయలు తక్కువ వేసుకుంటే రైస్లోకి. ఇది తెల్లవాయ పొడి. నెయ్యి వేసుకొని తింటా అంటే చాలా టేస్ట్గా ఉంది అమ్మా. ప్లీజ్ ఒక లైక్ చేయరా. నువ్వు